వర్గీకరణను వ్యతిరేకించే శక్తులపైనే మన పోరాటమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా బీసీ కళానేతలు, నిరుద్యోగ కళాకారులు నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్గీకరణకు మద్దతుగా బీసీ సామాజిక వర్గం అండగా నిలవడం తమకు ఎంతో శక్తినిస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటం ఎవరికి వ్యతిరేకంగా సాగలేదని, కేవలం మాదిగ ఉపకులాలకు న్యాయం జరగాలని తమ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా సాధించుకున్న వర్గీకరణను అమలు చేయించుకోలేని స్థితిలో ఉండడం ఆవేదన కలిగిస్తుందన్నారు మందకృష్ణ మాదిగ. పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. క్లుప్తంగా కొన్ని విషయాల మీద మాట్లాడతాను, సమయం కూడా లేదు. మీరు అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ ఉండబడే కళాకారుల్లో లేదా తెలంగాణ మొత్తం మీద ఉండబడే మొత్తం కళాకారుల్లో భూస్వాముల బిడ్డలో, పెట్టుబడిదారుల బిడ్డలో, ధనస్వాముల బిడ్డలో, ఉన్నత వర్గాల సంబంధించిన బిడ్డలో 1%, 2% ఎక్కడన్నా ఉంటే ఉన్నారేమో, కానీ మొత్తం కళాకారులందరూ ఏ కులమైనా నా పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు. పాటలే జీవితంగా, పాట ద్వారానే కుటుంబాలను పోషించుకునే కుటుంబాలు 190% ఉన్నాయి మనలో. మీ బతుకు మార్చాలని, మీ బతుకు బాగుపడాలని మీరు ఒక లక్ష్యం పెట్టుకొని ప్రభుత్వం ముందుకు మీ అభిప్రాయాలు తీసుకొచ్చారు. నేను ముందుగానే చెప్తున్నా, మీరు ఎంత పేదరికంలో ఉన్నారో ప్రతి ఒక్కరిని చూస్తే అర్థమవుతుంది. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మీ కళ్ళు చెప్తున్నాయి, మీ ముఖాలు చెప్తున్నాయి, మన కట్టుబాటు చెప్తూనే ఉన్నాయి. అంటే పేద బిడ్డల మోహన్ సాక్ష్యం అది. నేను కూడా తిండికి లేని కుటుంబాల నుంచి, ఆకలి బాధలు అనుభవించిన కుటుంబంలో వచ్చి ఉన్నాయి కనుక, పూరి గుడిసె నుండి వచ్చిన వాళ్ళనే కనుక ఖచ్చితంగా మీరు ఏ ఆకాంక్షలు పెట్టుకొని అయితే ముందుకు సాగుతున్నారో ఖచ్చితంగా మీ ఆకాంక్షలకు అండగా భవిష్యత్తు రోజుల్లో నా వంతు పాత్ర నేను పోషిస్తాను. భవిష్యత్తు రోజుల్లో నా వంతు